హైకోర్టు తీర్పుతో ఏసీబీ జోరు పెంచింది. గ్రీన్కో కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, గ్రీన్కో కంపెనీలో ఏసీబీ సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? మామూలుగా ఈ కేసులో ప్రమోటర్ గా ఉన్నటువంటి గ్రీన్కో సంస్థ, అంటే గ్రీన్కో సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ అప్పుడు ప్రమోటర్ గా ఉంది. సో ఈ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా అప్పుడు ఈ ఒప్పందంలో ఈ సంస్థ ప్రమోటర్ గా వ్యవహరించింది. సో అయితే అప్పుడు జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, అప్పుడు వీరి మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించిన విషయాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు నోటీసులు జారీ చేస్తూనే మరోవైపు ఈ దర్యాప్తులో దూకుడు పెంచిందని మనం అనుకోవచ్చు. సో ఉదయం నుంచి కూడా ఈ మాదాపూర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఈ సోదాల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు సామ్లా ఈ జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా అప్పుడు ప్రమోటర్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రమోటర్ గా వ్యవహరించినటువంటి గ్రీన్కో సంస్థ, దాని అనుబంధ సంస్థ అనేటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు సంబంధించినటువంటి ఈ ఒప్పంద పత్రాలు, తర్వాత వీళ్ళు దానికి సంబంధించిన ప్రమోటర్ గా వ్యవహరించినప్పుడు వీరు పెట్టినటువంటి క్రయ విక్రయాలు కావచ్చు, వాళ్ళ మధ్య జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించినటువంటి విషయాలపై ఆరా తీస్తుంది. దాంతో పాటుగా వాళ్ళ లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని దీనికి సంబంధించిన అధికారులు ఈ పనిచేసే అధికారులు అంతా ఉండగానే అక్కడ సోదాల్లో భాగంగా వాళ్ళన్ని వివరాలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విచారణ కొనసాగుతుంది. రేపు అంటే 9వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. దాంతో పాటుగా రేపు విచారణకి అరవింద్ కుమార్ రావాల్సి ఉంది. సో వీటన్నిటికంటే ముందే గ్రీన్కో జరిగినటువంటి ఒప్పందాలపై ఇప్పుడు త్రైపాక్షిక ఒప్పందంలో మధ్యలో ఉన్నటువంటి గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించినటువంటి పలు విషయాలను క్రోడీకరించే దిశలో ఏసీబీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా విషయాలను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి దానకిషోర్ నుంచి ఇప్పటికే ఆయన విచారించింది. ఆయన దగ్గర నుంచి కొన్ని వివరాలు తీసుకుంది, కొన్ని డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంది. అప్పుడు జరిగినటువంటి హెచ్ఎండిఏకి దానికి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించి జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కొన్ని డాక్యుమెంట్లు కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఇందులోనే విచారణ జరిపే దశలోనే కొన్ని విషయాలను క్లారిటీగా తెలుసుకునేందుకు ఏసీబీ దర్యాప్తులో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రమోటర్ గా వ్యవహరించిన సమయంలో, అప్పుడు ఒప్పందం సమయంలో ఉన్నటువంటి అధికారులు, అప్పుడు గ్రీన్కో సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులని వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మాదాపూర్ లో ఈ సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సోదాల్లో దొరికినటువంటి వివరాలు అప్పుడు ప్రతినిధుల్ని కొంత విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ సంస్థకు సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించి దీనికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. నోటీసులు జారీ చేసిన తర్వాత వీళ్ళని కూడా విచారణకి పిలిచే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి సామ్లా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విచారణలో భాగంగా పలు కీలక అంశాలను అందులో పొందుపరిచారు. స్టేట్మెంట్స్ ని రేపు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఈ రోజు సేకరించినటువంటి ఒప్పంద పత్రాలకు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి హెచ్ఎండిఏ సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి పలు విషయాలు, హెచ్ఎండిఏ ఖాతా నుంచి బదిలీ అయినటువంటి నగదు విదేశీ సంస్థకు బదిలీ అయినటువంటి నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఒప్పందంలో భాగంగా ప్రమోటర్ పెట్టినటువంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మీద ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించి ఆరా తీస్తుంది. ఈ సోదాల తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు వాళ్ళకు కూడా, అంటే ఈ సంస్థ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.